హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మనం ఒక హెల్తీ ఫుడ్ అయితే చూసేద్దాం. దీన్ని స్నాక్ అనొచ్చు. అలాగే మనం ఫెస్టివల్స్ టైంలో చేసుకునే ఫుడ్ కూడా అనొచ్చు అనమాట. సో ఇది చిన్న పిల్లల దగ్గర ఇంకా పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. అదీ కాకుండా ఈరోజు మనం ఈ ఫుడ్ వచ్చేసి విలేజ్ స్టైల్లో రోట్లో రుబ్బి అండ్ కట్టెల పొయ్యి మీద అయితే వండబోతున్నాం అనమాట. సో ముందుగా మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం ఈ వ్లాగ్లో వచ్చేసి పెసరపప్పుతో వడలు చేసుకుంటున్నాం. సో మామూలుగా మనం పెసరపప్పుతో పెసరట్లు, ఉప్మా పెసరట్టు, అలాగే స్ప్రౌటెడ్ పెసరలైతే తింటున్నాం కదా యూజువల్‌గా. సో ఈరోజు దాంతోనే మనం వచ్చేసి పెసరపప్పు వడలు చేసుకోబోతున్నాం. ఒక 5-6 అవర్స్ నానబెట్టిన పెసలు తీసుకోవచ్చు. లేదు అంటే ఓవర్ నైట్ సోక్ చేసిన పెసలు కూడా తీసుకోవచ్చనమాట. సో మేమైతే ఇక్కడ రోళ్ళు ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని పెసరపప్పు వేసి ఒక 2 మినిట్స్ మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బిన తర్వాత పక్కకు తీసిపెట్టి పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డ, సాల్ట్ వేసి మంచిగా దంచుకోవాలన్నమాట. పలుకులు లేకుండా మామూలుగా మెత్తగా అయ్యేలాగా దంచుకొని తర్వాత ఆ పిండి మొత్తం వేసి మంచిగా రుబ్బుకోవాలి. రుబ్బుతున్న టైంలోనే కొద్దిగా కొరియాండర్ అలాగే పుదీనా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ పుదీనా అలాగే ఇంకా గార్లిక్ వచ్చి స్కిప్ చేశామన్నమాట. సో మీరు గార్లిక్ అండ్ పుదీనా వేసుకోవాలి. మీకు ఇష్టపడతారు అంటే వేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి కొద్దిగా కలర్ కోసం పసుపు యాడ్ చేశారు. ఇన్ కేస్ మీకు వద్దు అనుకుంటే అది కూడా స్కిప్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా అలాగా పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఒక్క చిటికెడు వాటర్ కూడా అయితే యాడ్ చేయలేదు. సో పిండి రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి కట్టెల పొయ్యి మీద ఇట్లా పాన్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంచిగా ఇలా షేప్ చేసుకొని అయితే మంచిగా వడలు అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మామూలుగా మనం యూజ్ చేసేది జల్లెడ గంట యూజ్ చేసాము. సో కానీ ఇక్కడ వచ్చేసి ఇట్లా ఐరన్ రాడ్ యూజ్ చేశారు మన ట్రెడిషనల్ స్టైల్లో. సో చూసారు కదా టెక్స్చరు చాలా బాగుంది. అండ్ నేనైతే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి నచ్చుతుందనమాట. సో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.